నమస్తస్యే నమస్తస్యే నమో నమః. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ శృతి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢం జాతర శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, డమడమ చప్పులతోటి రకరకాల విన్యాసాలతోటి కూడా ఇక్కడ చాలా మంది కూడా వివిధ రకాల కళారూపాలతోటి కూడా అమ్మవారికి బోనం సమర్పించే వైనం మనం గమనించవచ్చు. ఇక్కడ భాగ్యనగరం బోనం ఎత్తింది. ఆషాఢ మాసం నెల రోజుల పాటు ఒక్కో ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాల్లో కొలువైన దేవతలకు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కూడా తొలి బోనం గోల్కొండ కోట జగదంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో గోల్కొండ కోట పూజారి ఇక్కడ లంగరోస్ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సభా ప్రాంగణం నుంచి కూడా జోగినీలు ఇక్కడ నుంచి మొదటి బోనాన్ని ఎత్తుకొని వాళ్ళు నడుస్తూ నృత్యం చేస్తూ అమ్మవారిని నామస్మరణ చేస్తూ శివసత్తుల పూనకాలు, డప్పుల విన్యాసాలు, పోతురాజుల రకరకాల చప్పులతోటి కూడా వాళ్ళు గోల్కొండ కోటకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ సంభ్రమం మొత్తాన్ని కూడా ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షిద్దాం పదండి. లంగరోస్ నుంచి తొలి బోనంతో ప్రారంభమైన జన సందోహం ఇక్కడ అమ్మవారితో పాటుగా ముందుగా ఇక్కడ ఒక వాహనంలో కొలువు తీరిన దుర్గామాత చిత్రబింబాన్ని మనం కూడా చక్కగా వీక్షించవచ్చు. అలాగే మనం చూస్తే కూడా ఇక్కడ ఈ తొట్టులను కూడా తీసుకుంటూ కూడా భక్తజనం అలా ముందుకు సాగిపోతున్న వైన మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే రకరకాలుగా అసలు అణువు కూడా ఆధ్యాత్మిక చింతన తొడిగిసలాడుతుంది. వేపాకు నీళ్లతోటి కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న వైన మనం గమనించవచ్చు. అంటే గోల్కొండ కోట దాకా వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడ తమ ఇంటి ముందుకు వచ్చిన ఆ తొట్టెలకే వారు అలా ఆ విధంగా శాఖ సమర్పిస్తూ కూడా అమ్మవారికి తగు విధంగా మొడుపులు చెల్లించుకుంటున్న వైన మనం గమనించవచ్చు. మహిళలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో తమ కుటుంబం బాగుండాలి అని, తమ ఆరోగ్యం బాగుండాలని, పిల్ల పాపలు చల్లగా ఉండాలని కూడా కొలుపులు తీర్చుకుంటున్న వైన మనం గమనించవచ్చు.
నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మనం కూడా వారిని అనుసరిస్తూ కూడా ఈ క్రమంలో ముందుకు సాగుతూ వస్తున్నాము. నిజంగా ఇక్కడ ఈ గోల్కొండ కోట అంటే రాళ్లతో పేర్చిన కట్టడం మాత్రం కాదు, కాలం రాసిన ఓ అద్భుతమైన కావ్యం. ఇక్కడ మనం గమనిస్తే కూడా కాకతీయ రాజులు, నవాబులు, ఎంతో మంది రాజుల శౌర్యానికి, ధైర్యానికి, వీరత్వానికి చిహ్నంగా నిలుస్తుంది ఈ గోల్కొండ కోట. మరి ఆ కోటలోకి ప్రవేశించి జగదంబిక అమ్మవారిని దర్శించుకుందాం పదండి. తెలంగాణ ప్రాణస్వరూపం, ఆరాధనల భావ తరంగం. ఆషాఢమాసం ఆరంభమైందంటే చాలు భాగ్యనగర వీధులు పసుపు వర్ణంతో పులకిస్తాయి. రాతి కోట గోడల వెనుక దాగి ఉన్న వీర చరిత్రకు ఆధ్యాత్మిక లాస్యం అద్దుతూ నింగిని తాకే భక్తి నినాదాల నడుమ సాగే మహోత్సవమే గోల్కొండ జగదంబిక బోనాల సంబరం. ఇది కేవలం ఒక క్రతువు మాత్రం కాదు, మట్టి పుట్టల నుండి పుట్టిన ఈ నేల సంస్కృతి. ఇది అమ్మ కరుణకు భక్తుడు సమర్పించే నీరాజనం, తెలంగాణ అస్తిత్వానికి అసలైన జయకేతనం. గోల్కొండ కోటలోకి ప్రవేశించాం. ఇక్కడ మనం ఆషాఢ మాసంలో జరిగే జాతరకు సంబంధించి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు తండోపతండాలుగా ఇక్కడ గోల్కొండకు చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా 3 ద్వారాల నుంచి కూడా ఈ గోల్కొండ కోటకు చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకించి కూడా ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసింది, అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు 1500 మందికి పైగా రక్షణ శాఖ తమ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి మహిళల భద్రత కోసం కూడా 5 షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికైనా అనుకోని పరిస్థితులు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అని చెప్పి అంబులెన్స్ లను కూడా సిద్ధం చేశారు. గమనిస్తే కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే ఈ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ గోల్కొండ కోట జగదంబిక అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనం సమర్పించడానికి భక్తులంతా మేళ తాళాలతోటి, డప్పుల దరువులతోటి, విన్యాసాలతోటి, నృత్యాలతోటి కూడా ముందుకు సాగిపోతున్నారు. మరి మనం వారిని అనుసరిద్దాం పదండి. పేరు, మీరు ఇలా బోనం తీసుకురావడం, గోల్కొండ కోటకు చేరుకోవడం, మీ అనుభవం మీ మాటల్లో. నా పేరు కృతిక, నేను జోపేట నుంచి వచ్చాను. నాకు ఈ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం చేయడం నాకు సంతోషము. అంతా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగింది? నాకు బాగుంది, నా లైఫ్ బాగుంది, నాకు అమ్మవారి ఇచ్చినంత మంచిగా ఉంది, అంత బాగుంది. చాలా సంతోషం. నిప్పుల కొలిమి వంటి పోతురాజు వీరనాట్యం, డప్పుల దరువులతో లయబద్ధమైన ఆధ్యాత్మిక రాగం, కుంకుమ తిలకాల సుమధుర సౌందర్యం, కరిగిపోయే కష్టాలకు అమ్మ దీవెనే ఓ పరమార్థం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే బోనాల పండుగలో మొట్టమొదటి ఘట్టం తొలి బోనం, తుది బోనం గోల్కొండ కోట జగదంబిక అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం మొదలైన మొదటి గురువారం ఇక్కడ లంగరోజు నుంచి కూడా గోల్కొండ కోటకు ఇక్కడ భక్తులంతా కూడా తరలి వచ్చి తొలి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆ సమర్పించే వైనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరంతా చూస్తున్నారు కదా, డంపుల దరువులతోటి, నృత్యాలతోటి అమ్మాని దర్శనమివ్వు అంటూ కూడా మట్టి కుండలు తలపై పెట్టుకొని, పసుపు రాసుకొని, వేపాకులతోటి కూడా వాళ్ళు శాఖ అమ్మవారికి ప్రసాదం కూడా తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఒక కుండని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని నృత్యం చేస్తూ అమ్మవారి దాకా దాదాపు 200 పైచిలకు మెట్లు ఎక్కి వారు అమ్మగారికి బోనం సమర్పించడం అంటే ఆషామాషి విషయమైనది కాదు. అయితే ఇంతకీ ఈ బోనాలకు సంబంధించి ఈ సందర్భం ఎప్పుడు మొదలైంది అని అంటే 11వ శతాబ్దం నుంచే మొదలైంది. ఇక్కడ గోల్కొండ కోటకు వచ్చిన వాళ్ళంతా కూడా ద్వారం ముందర కాసేపు నృత్యం చేసి అక్కడ అలా కర్పూరాన్ని వెలిగించి ఆ తరువాత వారు బోనాలను తీసుకొని ముందుకు వెళ్లే నేపథ్యం కూడా మనం గమనించవచ్చు.
నేను గత 20 సంవత్సరాలుగా బోనం చేస్తున్న గోల్కొండ ఎల్లమ్మకు జగదాంబికకు ఎలాంటి అద్భుతాలు జరిగాయి? చాలా సంతోషం అనిపిస్తాము. మా పిల్లలందరూ అందరితో వస్తా అంత బాగా అనిపిస్తుంది. అంత ఎప్పుడు మాకు అన్ని విధాలుగా అమ్మవారు అనుకూలిస్తుంది. ఈ ఆషాఢ మాసం రాగా మాకు బోనాలు చేయాలనిపిస్తుంది. అందుకే ఫస్ట్ వారం చేస్తాం మేము. మా పిల్లలందరూ తీసుకొని వస్తా, మా పిల్లలందరూ తీసుకొని చేస్తాం. అమ్మ చెప్పండి మీ పేరు. మైథిలి అని నా పేరు. గత 10-12 సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తాం గోల్కొండకు. ఆ అమ్మవారు చాలా అనుకున్న పనులు అన్ని అమలు చేస్తుంది, కోరుకున్న పనులు పొంగులేస్తుంది. కాబట్టి ఫస్ట్ వారం కాబట్టి ఫస్ట్ స్టార్ట్ ఇవ్వాలి కాబట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నా. పాడి పంట అన్ని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాసం మొదలైన తర్వాత గోల్కొండ బోనాలతోటి కూడా ఈ సంరంభం మొదలవుతుంది. ఆ తర్వాత లష్కర్ బోనాలు, ఆ తర్వాత హైదరాబాద్ బోనాలు, చివరిగా లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది సంప్రదాయం. ఇంతకీ బోనం అంటే ఏంటంటే నైవేద్యం. అమ్మవారికి ఒక మట్టి కుండలో కూడా బియ్యము, బెల్లము, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలు వేసి తీపి పదార్థాలు తయారు చేసి అమ్మవారికి ఇలా భక్తి శ్రద్ధలతోటి కూడా నివేదించడం అనేది సంప్రదాయం. అసలు ఇంతకీ సంప్రదాయం ఎలా మొదలైందంటే ఒకానొక సందర్భంలో కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కలరా, మసూచి వంటి అంటువ్యాధి రోగాలతోటి ప్రబలిపోయింది. చాలా మంది మృత్యువాత పడ్డారు. అయితే అప్పుడు ఉన్న నవాబులు, రాజులు కూడా ఈ కోట గోడపై వెలసిన కాకతీయ అమ్మవారిని ప్రార్థిస్తే